సీజన్ ప్రారంభంలో వానలే లేవు. ఆ తర్వాత జూలైలో రాష్ట్రమంతటా వానలు దంచికొట్టాయి. మళ్ళీ ఆగస్టు నుంచి చినుకు జాడే లేకుండా పోయింది. వానలు పడక వర్షాధార పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. తొలుత వానలు లేక ఆ తర్వాత అధిక వర్షాలతో నష్టపోయిన రైతులు తాజా వర్షాభావ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మెట్ట పంటల రైతులు పంటపై ఆశలు వదిలేసుకుంటున్నారు. ఇటు కృష్ణా పరివాహక ప్రాంత సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్లో వానలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏదైతే జూన్ మొదటి వారంలో వర్షాలు పడాల్సింది, వర్షాలు అయితే కొంత రాకపోవడంతో రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఏదైతే వర్షాలు లేటుగా ప్రారంభమయ్యాయి, అదేవిధంగా జూలై నెలలో అధిక వర్షాలతో రైతులైతే కొంత సంతోషించినప్పటికీ ఇప్పుడు ఆగస్టు నెలలో మాత్రం వర్షాలు ముఖం చాటువేయడంతో అయితే రైతులైతే తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వ్యవసాయ ఆధారిత పంటలు వేసుకున్న రైతులందరూ కూడా ఇప్పుడు వర్షం లేకపోవడంతో అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మెట్ట రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వేసుకున్న పంట చేతికి అందే పరిస్థితి లేదు. ఈ ఎండలు దాదాపు 20 రోజుల నుంచి అయితే ఎండల వల్ల పంటలు కూడా వడలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు ఉన్నారు, వారిని పంటను కాపాడుకునేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వరి, అదేవిధంగా మొక్కజొన్న, పత్తి ఇటువంటి అంతర పంటలు వేసుకున్న రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు దాదాపు 20 రోజుల నుంచి కూడా వర్షం లేకపోవడం, పంటలు కాపాడుకోవడం మీరు ఏ విధంగా చేస్తున్నారు? వాస్తవంగా ఇప్పుడు 20 రోజులు అవుతుందండి. వర్షాలు లేవు, తర్వాత కాలువ సరిగ్గా అసలు రావటం లేదు. రానందువలన ఆ వర్షాలకైతే మాత్రం విత్తనాలు వేయటం జరిగింది, విత్తనాలు చల్లటం జరిగింది, కొన్ని నాట్లు వేయటం జరిగింది. కానీ మొత్తం ఇప్పుడు మళ్ళీ మొత్తం నెర్రగొట్టి శుభ్రంగా ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న సందర్భంగా కనీసం నీళ్ళు వస్తాయేమనంటే అసలు ఆ నీళ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం పంటలు చాలా కష్టతరంగానే అనిపిస్తుంది. అంటే గతంలో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఈసారి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? గతంలో 4 ఎకరాలు చేసినాం, మళ్ళీ ఇప్పుడు ఒక 4 ఎకరాలు సాగు చేయటం జరుగుతుంది. పంట గతంలో బాగానే నీళ్లు, పోయిన సంవత్సరం మంచిగా వర్షాలు ఉన్నాయి, కాలువ కూడా బాగా వచ్చింది, నీళ్లు పంటలు మంచి పంటలు దిగుబడి వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆ ఆశ అనేది కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం నెర్రలు కొట్టినాయి, అసలు నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు. రైతులు కూడా ఒకళ్ళకొకళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు లేక. ఇంకా కొన్ని రోజులైతే గొడవలు పెట్టుకొని చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పండి, దాదాపుగా గత 20 రోజుల నుంచి కూడా వర్షం ముఖం చాటువేయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చేసిన పంట కూడా అంటే ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి అవును సార్, మేము పంట వేసాము. పంట వేసిన తర్వాత నీళ్ళు రాక వేసిన మొక్కలు కూడా కొన్ని చనిపోయినాయి. మళ్ళీ రెండోసారి కూడా నాటేసాము. ఇప్పుడు పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాము. ఒకసారి మందు చల్లాము, దుక్కు దున్నాము, మళ్ళీ పై మందు కూడా కొట్టాము. అయినా సరే కొంత ఎండిపోయింది. ఇప్పుడు ఎర్ర రావటం వల్ల మొత్తం నెర్రగొట్టింది. అది చేతికి వచ్చిద్దో రాదో అగోమంగా ఉంది. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే సాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న దాదాపు ప్రతి సీజన్లో కూడా దాదాపు 84,000 ఎకరాల్లో అయితే సాగు చేస్తారు. ఈసారి మాత్రం దాదాపుగా సగానికి సగం కూడా దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే గత 20 రోజుల నుంచి కూడా ఒక వర్షం ముఖం చాటేయడంతో వీరంతా కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంటను కాపాడుకునేందుకైతే భగీరథ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇన్ని రోజులు అయితే పెట్టుబడి పెట్టి వర్షాలు వస్తాయనే నేపథ్యంలో ఇటు ఏదైతే ఆరుదడి పంటలు కూడా వేశారు, వీరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండకైతే వడలిపోతుండడంతో అయితే వీరైతే ఆందోళన చెందుతున్నారు. సమీప బావులను, అదేవిధంగా ఏదైతే కుండలను అయితే సమీపంలో వాటితోనైతే పంటను కాపాడుకేందుకైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని తమకు సహాయం చేయాలి, ఏదైతే పంట నష్ట బీమాను కూడా మాకు ప్రకటించాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో